నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి బియ్యానికి సంబంధించి ఎందుకు వస్తుంది ప్రాబ్లం అన్నది అనేక సార్లు ప్రస్తావించి ఇవాళకి ఈనాడు ఆ అంశాన్ని హైలైట్ చేసింది. ఏంటయ్యా అంటే మన దగ్గర దొడ్డు బియ్యాన్నే రేషన్ బియ్యం కింద ఇస్తారు. ఈ దొడ్డు బియ్యం అంటారు, అంటే దుడ్డు బియ్యం అంటారు. దుడ్డు బియ్యం అంటే లావుగా ఉండేటటువంటిది అనమాట. కానీ జనాలు తినటం అలవాటైపోయింది సన్న బియ్యం. వాస్తవంగా సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యం ఆరోగ్యకరం, ఎందుకంటే వాటిలో పోషకాలు ఉంటాయి. కానీ తినేది తక్కువ, జనం దానికి ఇంట్రెస్ట్ చూపించరు. మిగతా పోషకాలన్నీ అవసరమైతే అదేది ఓట్లు గీట్లు ఇట్లాంటివన్నీ కొనుక్కు తింటారు, కానీ దుడ్డు బియ్యం తినరు. దానివల్ల ఈ దుడ్డు బియ్యం ఏం చేసుకోవాలో తెలియక దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయటం ఇట్లా నడుస్తూ వస్తుంది. నేను మొట్టమొదటి నుంచి చెప్పా, రాష్ట్రంలో సన్న బియ్యం పండించే తక్కువ. అందరికీ రేషన్ కనుక సన్న బియ్యం ఇస్తే ఈజీగా జరిగిపోతుంది. ఇప్పుడు ఈనాడే చెప్తుంది సాగు తీరు మారాలి. ప్రస్తుతం 36% విస్తీర్ణంలో సన్న రకం, 62% దొడ్డు రకాలే, అవే పేదలకు ఇస్తున్నటువంటి బియ్యం. అది ఈ బియ్యం మారాలి, అన్ని చోట్ల సన్న బియ్యం పండాలి. ఇంకోటి దుడ్డు బియ్యానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది అన్నీ కలిపి కమిషన్లతో కూడా కలిపి 43.5 రూపాయలు సేకరణకి ఇస్తున్నటువంటి కాస్ట్. 43.5 రూపాయలు పెట్టి కొంటున్నారు అక్కడ. అదే 43.5కి సన్న బియ్యం కూడా చేయొచ్చు, కానీ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకి రైతులు అమ్మరు. అది అసలు లాజిక్ అక్కడ. ఇది ఈ కారణంగానే చేయలేకపోతున్నారు. ఓవరాల్గా ఇది పరిష్కరించాలంటే, ఏదైతే రేషన్ బియ్యపు మాఫియా వ్యవహారం పరిష్కారం కావాలి అంటే తినే బియ్యం ఇస్తే ఎవడు అమ్ముకోడు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.